పసుపు రైతుల చిరకాల వాంఛ నెరవేరే సమయం వచ్చింది. నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్రం ఓకే చెప్పింది. రేపు సంక్రాంతి సందర్భంగా పసుపు బోర్డును కేంద్రం ప్రకటించనుంది. ఈ మేరకు ఇప్పటికే కేంద్రం నుంచి గెజిట్ కూడా వచ్చింది. పసుపు బోర్డు ఏర్పాటుతో ఉత్తర తెలంగాణ పసుపు రైతుల కల నెరవేరనుంది. పసుపు బోర్డు సాధనలో ఎంపీ అరవింద్ కీలక పాత్ర పోషించారు. అటు బోర్డు ఇవ్వాలని ఇటీవలే కేంద్రానికి తెలంగాణ సర్కారు కూడా విన్నవించింది. పసుపు రైతుల చిరకాల వాంఛ నెరవేరే సమయం వచ్చింది. నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్రం ఓకే చెప్పింది. రేపు సంక్రాంతి సందర్భంగా పసుపు బోర్డును కేంద్రం ప్రకటించనుంది. ఈ మేరకు ఇప్పటికే కేంద్రం నుంచి గెజిట్ కూడా వచ్చింది. పసుపు బోర్డు ఏర్పాటుతో ఉత్తర తెలంగాణ పసుపు రైతుల కల నెరవేరనుంది. పసుపు బోర్డు సాధనలో ఎంపీ అరవింద్ కీలక పాత్ర పోషించారు. అటు బోర్డు ఇవ్వాలని ఇటీవల కేంద్రానికి తెలంగాణ సర్కారు కూడా విన్నవించింది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, రెహానా 2019 ఎన్నికల్లో కూడా నిజామాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుండి ధర్మపురి అరవింద్ ఛాలెంజ్ చేశాడు. పసుపు బోర్డు తీసుకురాకపోతే ఖచ్చితంగా తీసుకొస్తానంటూ బాండ్ పేపర్ కూడా రైతులకి బాండ్ కూడా ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే 5 ఏళ్ల నుంచి కూడా ప్రతిపక్షాలు రాష్ట్రంలో పదే పదే కూడా ఆరోపణలు చేస్తున్నాయి. ఇంకా పసుపు బోర్డు ఎప్పుడు తీసుకొస్తారని. అయితే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అలాగే ప్రధాని నరేంద్ర మోదీ కూడా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో విస్తృతంగా ప్రచారం చేశారు. అప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అత్యధికంగా పసుపు పండిస్తున్న రైతుల కోసము నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రధాని మోదీ వెంటపడి పసుపు బోర్డు సాధించారని కూడా, ప్రధానిగా మూడోసారి మోదీని రెండోసారిగా ధర్మపురి అరవింద్ ని గెలిపిస్తే ఖచ్చితంగా నిజామాబాద్ లోనే పసుపు బోర్డు ఏర్పాటు అవుతోంది అంటూ కూడా అమిత్ షా ఎన్నికల సందర్భంగా వ్యాఖ్యలు చేశారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రధాని నరేంద్ర మోదీ పసుపు బోర్డు తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నామని ప్రకటన చేయడము, వెనువెంటనే కేంద్ర గెజిట్ రావడం జరిగిన విషయం తెలిసిందే. అయితే పసుపు బోర్డు ఎక్కడ అనే విషయం పైన సందిగ్ధత నెలకొని ఉంది. అయితే అమిత్ షా మాత్రము, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాత్రము ఖచ్చితంగా పసుపు బోర్డుని నిజామాబాద్ లోనే ఏర్పాటు చేస్తామని కూడా ఆయన ఎన్నికల సందర్భంగా కూడా పదే పదే కూడా ప్రస్తావించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ లో పసుపు బోర్డు ఏర్పాటుపై బీజేపీని కార్నర్ చేసిన విషయం తెలిసిందే. అయితే రాజకీయాలకు అప్పుడు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిజామాబాద్ పర్యటనలో చెక్ పెట్టారు. ఖచ్చితంగా పసుపు బోర్డు ఏర్పాటు అవుతుంది, ధర్మపురి అరవింద్ ని గెలిపించాలి అంటూ కూడా ఆయన చెప్పిన విషయంలో పసుపు రైతుల చిరకాల వాంఛ కూడా పసుపు బోర్డును సాధించే విషయంలో కూడా ధర్మపురి అరవింద్ విజయవంతమయ్యారని చెప్పాలి. కేంద్రం నుండి గెజిట్ కూడా వచ్చిన విషయం తెలిసిందే. ఈ బోర్డును ఇందూరు కేంద్రంగా నాటి నిజామాబాద్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా గట్టిగా ఢిల్లీలో ప్రయత్నాలు ధర్మపురి అరవింద్ చేస్తున్నారు. ఈ ఏడాది బోర్డును ప్రారంభించేలా అడుగులు వేస్తామంటూ కూడా కొద్ది రోజుల కిందట ధర్మపురి అరవింద్ చాలా క్లియర్ గా చెప్పారు. ఇది పసుపు బోర్డుతో పాటు నవోదయ పాఠశాల నిర్మాణము, ఆర్ఓబీల నిర్మాణం కూడా పూర్తి చేయిస్తా, ఖచ్చితంగా నేను ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దానాలకు కట్టుబడి ఉన్నందుకు కూడా ధర్మపురి అరవింద్ కొద్ది రోజుల కిందట కూడా ప్రకటన చేశారు. ఇప్పటికే బోధన్ నిజామాబాద్ లో 2 కేంద్రీయ విద్యాలయాలు ప్రారంభించాము, ఇకపై మరింత స్పీడ్ పెంచుతాను, పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని నిజామాబాద్ జిల్లా అభివృద్ధి కోసం ముందుకెళ్తానంటూ కూడా ధర్మపురి అరవింద్ చాలా క్లియర్ గా చెప్పారు. అయితే ఎట్టకేలకు ప్రధాని నరేంద్ర మోదీ ఆశీస్సులతో ధర్మపురి అరవింద్ పట్టుదలతోనే ఈ పసుపు బోర్డు నెరవేరిందనేది కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ధర్మపురి అరవింద్ మొదటి నుంచి కూడా చాలా పట్టుదలతో ఉన్నారు. ఎప్పుడైతే 2019లో బీఆర్ఎస్ నుంచి అప్పుడు ఎంపీ కంటెస్టెంట్ గా కల్వకుంట్ల కవిత పైన ఆయన గెలిచిన నేపథ్యంలో అక్కడ రైతులందరినీ కూడా కలుస్తూ ఆయన బాండ్ పేపర్లు కూడా రాసిచ్చిన విషయం తెలిసిందే వారందరికీ. అయితే ఎన్నో దశాబ్దాలుగా ఈ పసుపు బోర్డు అనేది నిజామాబాద్ రైతుల కళ అని కూడా చెప్పాలి. రైతులకు ఇచ్చిన మాట ప్రకారము పసుపు బోర్డుని తీసుకురావడమే కాకుండా బోర్డు కేంద్ర కార్యాలయాన్ని నిజామాబాద్ లోనే ఏర్పాటు
చేయించడం కూడా ధర్మపురి అరవింద్ సాధించిన ఘన విజయం అని చెప్పాలి. ఎందుకంటే ఎక్కువ విస్తీర్ణంలో పసుపును పండించే తమ రాష్ట్రంలోనే పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని పెట్టాలని మహారాష్ట్ర ప్రభుత్వంలో అక్కడ బీజేపీ నాయకులు తీవ్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వం మీద తీవ్ర ఒత్తిడిని తెచ్చిన నిజామాబాద్ లోని బోర్డు కేంద్ర కార్యాలయం పెట్టేలా కూడా ప్రధాని నరేంద్ర మోదీని ఒప్పించడం కూడా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యవహార దక్షతకు నిదర్శనం అని కూడా చెప్పుకోవాలి. అయితే ముందుగా అనుకున్నట్టు కూడా తనను గెలిపిస్తే ఇచ్చిన హామీని నెరవేరుస్తానని, లేకపోతే పదవికి రాజీనామా చేసి మీతో పోరాటం చేస్తానని లిఖిత పూర్వకంగా కూడా బాండ్ పేపర్ రాసి ఇచ్చి తన పదవి కాలం ముగియకముందే ఆ హామీని కూడా నెరవేర్చిన అరుదైన నాయకుడిగా కూడా నిజామాబాద్ ధర్మపురి అరవింద్ చరిత్ర సృష్టించారని కూడా చెప్పాలి. పసుపు బోర్డు రావడంతో పసుపు హబ్ గా కూడా నిజామాబాద్ మారనుంది అంటూ కూడా ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు. నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, నిర్మల్ జిల్లాలలో కూడా విరివిరిగా ఏర్పాటు కాబోతోంది పసుపు శుద్ధి కర్మాగారాలు, ప్రాసెసింగ్, అలాగే ప్యాకింగ్ యూనిట్లు అంటూ కూడా ఆయన ప్రస్తావించారు. పసుపుతో పాటు స్థానిక ఇతర వ్యవసాయ ఉత్పత్తులు, అనుబంధ పరిశ్రమలకు కూడా ఏర్పాటయ్యే అవకాశం ఉందంటూ కూడా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రకటించారు. పసుపు బోర్డు వల్ల జక్రాన్పల్లి ఎయిర్పోర్ట్ కు లైన్ క్లియర్, అలాగే ఎయిర్పోర్ట్ పనులకు కూడా వేగవంతం అయ్యేటందుకు నేను చొరవ తీసుకుంటానంటూ కూడా ఆయన ప్రకటించారు. పెరుగుతున్న రవాణా సౌకర్యాలు, ప్రత్యేక గూడ్స్ రైళ్లు, దాంతో పాటు పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్న నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గము యువతకు కూడా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయంటూ కూడా ఆయన ప్రకటించారు. ఇంకా బీడీ కార్మికులు, వ్యవసాయ మహిళా కూలీలకు కూడా ప్రత్యామ్నాయంగా కూడా ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందంటూ కూడా ఆయన ప్రస్తావించారు. భవిష్యత్తులో సేంద్రియ సహజ వ్యవసాయ విధానంలో సాగు చేసే పసుపుకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంటుందని, ఊహించని ధరలతో విపరీతంగా రైతులకు కూడా లాభదాయకంగా మారుతుందంటూ కూడా ఆయన ప్రస్తావించారు. నేను ఇచ్చిన మాటకు నిలబెట్టుకున్నానంటూ కూడా ఆయన ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారమే పసుపు బోర్డు తేవడమే కాకుండా బోర్డు హెడ్ ఆఫీస్ ను కూడా తెలంగాణలో ఏర్పాటు చేయడం, అది దట్టు నిజామాబాద్ లోనే చేయడం పట్ల బీజేపీ పట్ల ప్రజల్లో సానుకూలత కూడా పెరుగుతుందంటూ కూడా ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు. రయానా.